మరి దేవుని మహాదేశ్వర కృపను బట్టి ఈరోజు మంచి అంశంతో దేవుడు మాట్లాడుకుంటున్నాడండి. శారా గురించిన సత్యాలు. రైట్. మన బైబిల్ గ్రంథంలో మరి శారా మనందరికీ పరిచయమే. అయితే శారా గురించి ఏం చెప్తారు అన్నగారు? మా అందరికి తెలుసు కదా, చాలా విషయాలు నేర్చుకున్నాం కదా మీరు అనొచ్చు. కానీ బైబిల్లో జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చాలా విషయాలు శారమ్మ జీవితంలో ఉన్నాయండి. మనకు చాలా ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి. మరి 1, 2 విషయాలు మాత్రం మనకు తెలుసు. దాన్ని పట్టేసుకొని ఒక విధంగా మరి చూపించడం జరుగుతుంది. కానీ ఎలా ఉందో బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి చదవండమ్మా. శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఏమంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తాన్ని మనం చూసినట్లయితే విశ్వాస వీరుల జాబితా ఉంటది. విశ్వాస వీరుల జాబితా ఉంటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే విశ్వాస వీరుల జాబితా ఉంటదండి. అయితే ఒక వచనం చూపిస్తూ ఉంటాను, జాగ్రత్తగా గమనించండి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. విశ్వాసం బట్టి హేబేలు చాలండి, కంటే చాలు. విశ్వాసమును బట్టి హేబేలు. రైట్. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు. చాలు. విశ్వాసమును బట్టి హానోకు. మళ్ళా 7వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి నోవాహు. హేబేలు, హానోకు, నోవాహు. 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి అబ్రహాము. 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును. అంటే ఇస్సాకు, యాకోబులు కూడా అలా చదువుకుంటూ వచ్చేసి 11వ వచనం వచ్చేసరికి ఏమన్నాడు? విశ్వాసమును బట్టి శారాయు. రైట్. ఇప్పుడు మేము క్వశ్చన్ జాగ్రత్త చెప్పండి. ఏం గమనించారు? ఇప్పుడు చెప్పిన రెఫరెన్స్ అన్నిట్లో మీరు ఏం గమనించారు? ఒక తేడా ఉంది. ఒక విషయం స్పష్టంగా కనబడుతుంది. ఈ 11వ అధ్యాయం 4వ వచనం, ఇప్పుడు 5, 6, 7 లేదా 8, 9 చదువుకున్నాం కదా. అక్కడ కొంతమంది విశ్వాసం బట్టి వాళ్ళ పేర్లు ప్రస్తావించడం జరిగింది. 11వ వచనం ప్రస్తావించడం జరిగింది. జాగ్రత్తగా మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక చిన్న లాజిక్ ఉంటది. అందరూ పురుషులే ఉన్నారు. వెరీ గుడ్ లావణ్య, వెరీ గుడ్ సిస్టర్. అందరూ పురుషులే కనబడుతున్నారు. వరుస చదువుకుంటే హేబేలు పురుషుడే. ఏమండి? ఇస్సాకు, యాకోబు, అబ్రహాము, హేబేలు, హానోకు వీళ్ళందరూ పురుషులు కనబడుతున్నారు. 11వ వచనానికి స్త్రీ కనబడుతుంది. ఆమె శారా. అంటే విశ్వాసాల వీరుల జాబితాలో ఒక స్త్రీ కనబడుతుందండి. ఎంత ఆశ్చర్యం, గుర్తుపెట్టుకోండి. అందుకన్నా శారా గురించిన సత్యాలు. మరి విశ్వాసాల వీరుల జాబితాలో ఒక స్త్రీ కనబడటం అంటే మామూలు విషయమా? అని సొలొమోను కూడా విశ్వాసుల జాబితాలో లేడు. అక్కడ మనం చూస్తే దావీదు కుమారుడు సొలొమోను విశ్వాస జాబితా కనపడని పేరు కనపడదు అక్కడ. ఎందుకు కనపడదు? అంటే సొలొమోను జ్ఞాని అయినప్పటికీ విశ్వాస వీరుల జాబితాలో ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోయాడు. అతను చేసినటువంటి మిస్టేక్స్ వల్ల అందరికి తెలుసు, సందర్భాలన్నీ కూడా కోల్పోయాడు. అలాంటి సొలొమోనే విశ్వాస వీరుల జాబితాలో చోటు సంపాదించలేకపోయాడు. కానీ ఒక స్త్రీ అయినటువంటి శారా విశ్వాస వీరుల జాబితాలో ఏమండి స్థానాన్ని సంపాదించుకొని ఒక స్త్రీ విశ్వాస వీరుల జాబితాకి ఎక్కేసిందండి. మరి విశ్వాస వీరుల జాబితాలోకి వెళ్ళాలంటే అంత ఈజీనా? ఎంత విశ్వాసం ఉంటే, ఎంత నమ్మకం ఉంటే, ఎంత భక్తి ఉంటే, ఎంత త్యాగం ఉంటే అలాంటి జాబితాలోకి, ఏ జాబితా? మన ఓటర్ల జాబితా లేకపోతే ఇల్లంపటి జనాభా జాబితా కాదు, ఇది విశ్వాస వీరుల జాబితాలోకి ఎక్కింది. చూద్దాం ఈ రాత్రి కాలశంలో, జాగ్రత్తగా వినండి. అయితే శారా గురించి మనందరూ తెలుసండి. మరి శారా ఇస్సాకును కన్నంత వరకు కనక ముందు కొంచెం పెద్ద విశ్వాసం కనబడదు శారా జీవితం. మనకి కొంచెం అవిశ్వాసంతో ఉన్నట్లుగా, పెద్దగా భక్తి లేనట్లు కనబడుతుంది శారా. కానీ ఎప్పుడైతే ఇస్సాకును కందో తన జీవితం మొత్తం మారిపోయిందండి. శారా జీవితం మొత్తం మారిపోయింది ఇస్సాకును కన్న తర్వాత. అయితే శారా జీవితం చూసుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయం 30వ వచనం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచించండి పిల్లలు. ఆలోచిస్తే గానీ అర్థం కానటువంటి మెసేజెస్ ఇవి. మరి జాగ్రత్త రాసుకోండి, అటు తిరగొద్దు. శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. చాలు. శారా గొడ్రాలు. నెంబర్ 1 పాయింట్ శారా గొడ్రాలు అందరు తెలుసు. అయితే శారా ఒక చిన్న మిస్టేక్ చేసిందండి. తన గొడ్రాలు అవటం వల్ల ఒక చిన్న మిస్టేక్ చేసింది. ఏం చేసింది?
ఇదే ఆది కాండము 16వ అధ్యాయము 1, 2, 4 వచనాలు. అబ్రహాము భార్య అయిన శారయి అతనికి పిల్లలను కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము శారయి మాట వినెను. కాబట్టి అబ్రహాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రహాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. ఓకే, రైట్. వాళ్ళిద్దరూ ఇష్మాయిల్ని అంటారు. ఒక విషయం వాళ్ళు చెప్పండి పిల్లారా, శారేనే తప్పు చేసిందా, అబ్రహాం చేయలేదా? శారేనే తప్పు చేసిందా ఇక్కడ, అబ్రహాం చేయలేదా? శారా చెప్పినప్పుడు అబ్రహాం ఏమనాలి? అబ్రహాం ఏమనాలి? పుట్టి పనికి మాందాలాగా ఉన్నావు, దాసి నేను పెళ్లి చేసుకోవడం ఎందుకు, నువ్వు ఉండంగా నాకు 2 పెళ్లి ఎందుకని చెప్పాలా వద్దా? అబ్రహాము చెప్పాడా? అబ్రహాం చెప్పలా. అంటే అబ్రహాం ఇష్టం కనబడదండి. చాలా జాగ్రత్త చూడ బైబిల్లో. అబ్రహాముని ఎలివేట్ చేసినంత శారాని ఎలివేట్ చేయలా. మన ప్రసంగాలు కూడా శారా అనేది చిన్న విషయాలు బూజుగా చూపిస్తూ అబ్రహాముని హైలైట్ చేస్తారు, ఎలివేషన్ చేస్తారు. ఓకే, రైట్. అబ్రహాం విశ్వాసులు తండ్రి, నో డౌట్ అబౌట్ దట్, దానికి డౌటే లేదు. కానీ అతను చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి. కానీ అబ్రహాంని ఒక రేంజ్ లో చూపించి శారమ్మని మరీ ఘోరంగా జీవిస్తాం జరుగుతుంటాయి మన ప్రసంగాలు కానీ మన విశ్వాస క్రైస్తవ జీవితాల్లో. కానీ ఒక విషయం చెప్తానండి, తాను గొడ్రాలైనందున అబ్రహాం తన దాసి అమ్మటి అల్లమని చెప్పింది. అబ్రహాం ఏం చెప్పాలి? అబ్రహాం ఏం చెప్పాలండి? నేను వెళ్ళని చెప్పాలి. ఇప్పుడు యోబు భార్య యోబుని ఏమంది? దేవుణ్ణి దూషించి చచ్చిపోమంది. ఏమన్నాడు? దేవుని దూషించి చచ్చిపోయాడా తన భార్య చెప్పినట్టు? ఏం చేశాడు? ఏం చేసి చెప్పాలి? ఏమన్నాడు? ఈడు ఎట్లా మాట్లాడతాం? మూర్ఖురాలు లాగా ఉన్నామేంటి? దేవుడు మనకిచ్చి ఎంజాయ్ చేశాం కదా, ఇప్పుడు యెహోవా ఇచ్చి యెహోవా తీసుకెళ్ళండి బుద్ధి చెప్పాడు భార్యకి. అలా అబ్రహాం ఎందుకు చెప్పలేకపోయాడు? నంబర్ 1 పాయింట్. అంటే అబ్రహాము కూడా మిస్టేక్ చేశాడు. చేసుకుంటే బాగుంది అనుకున్నాడేమో, బహుశా 2 భార్యలు ఉంటే బాగుంది అనుకున్నాడేమో. అండి ఒక భార్య ఇంకో భార్య 2 బాగుండేమనుకొని తన భార్య ఎప్పుడు చేసుకోండి, ఏం మాట్లాడాల. మరి అది మిస్టేక్ కదా అబ్రహాం జీవితంలో, రైట్. మరి శారమ్మనే ఎందుకు చూపిస్తారు? శారా ఎందుకు చూపిస్తారు? శారా తన భర్తకు 2 పెళ్లి చేసింది, మిస్టేక్ చేసింది. అబ్రహాము చేసుకోనొచ్చు కదా, యోబులా గద్దించవచ్చు కదా. లేకపోతే చేసుకున్నాడండి. అప్పుడు ఇష్మాయిల్ని కన్నాడు. జాగ్రత్తగా లెక్కలు వస్తాయి ఇక్కడ మధ్యలో, వయసు అన్ని గుర్తు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మధ్యలో అడుగుతుంటా, చెప్పండి. ఇష్మాయిల్ను మరి హాగర్తో అబ్రహాం కన్నప్పుడు అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు అంటే 86 సంవత్సరాలు. ఆది కాండం 16వ అధ్యాయం 16వ వచనం అన్ని రాసుకోండి, చాలా లాజిక్ ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. ఆది కాండం 16వ అధ్యాయం 16వ వచనం. హాగరు అబ్రహామునకు ఇష్మాయిల్ని కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. అబ్రహాము 86 ఏళ్ళండి. అబ్రహాము 86. శారాకి అబ్రహాంకి సుమారు 10 ఏళ్ళు తేడా. అంటే ఇష్మాయిల్ని కన్నప్పుడు అబ్రహాముకి 86 సంవత్సరాలు అంటే శారాకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? 76. గుర్తుపెట్టుకోండి. అయితే దేవుడు అన్నాడు వాగ్దాన పుత్రుని ఇస్తానని చెప్పాడు శారమ్మకి. ఇస్సాకుని ఇస్తాను, వాగ్దాన పుత్రుడిని. ఇష్మాయేలు వాగ్దానం చేయబడినాడు కాదని చెప్పాడు. అప్పుడు అదే ఆది కాండ 17వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది, రాసుకో డిఫరెన్స్. 17వ అధ్యాయం 1వ వచనం. ఇష్మాయిల్ని కన్న తర్వాత మరి అబ్రహాము మరి ఇష్మాయిల్ని కన్నప్పుడు 86 సంవత్సరాల వయసులో కన్నాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దాన పుత్రుని ఇస్తాను, ఇస్సాకుని ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. అయితే అప్పుడు వాగ్దానం చేసినప్పుడు ఈ శారా ఏం చేస్తుంది? మనందరూ తెలుసు. శారా అంటే ఫస్ట్ గుర్తుకు వచ్చేది ఇదే. శారా ఏం చేస్తుంది? దేవుడు నీకు ముసలితనం మందు గర్భాన్ని ఇస్తాడు, మరి ఈ వయసులో దేవుడు నీకు వాగ్దానం చేసిన కుమారుని ఇస్తాను అన్నప్పుడు శారా ఏం చేసింది? నవ్వింది కదా. చదువుదాం. ఆది కాండము 18వ అధ్యాయము 12 నుండి 15 వచ్చిన చూడండి. శారా నవ్వింది అన్నారు కదా, నవ్వింది. ఓకే, రైట్. శారా, నేను బలము ఉడిగిన దానినైనను తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకునేను. తర్వాత అంతటా యెహోవా అబ్రహాముతో నవ్వుకోండి, చాలా మంది నవ్వుకోండి. శారా ఏం చేసింది? నవ్వింది. ఓకే, అంటే శారా నవ్వింది. దేవుడు అడిగితే నవ్వేవా అంటే నవ్వలేదండి. దేవుడితో అబద్ధం ఆడింది. శారా ఎంత భయంకరం తప్పు చేసింది అంటాం. అబ్రహాం ఏం చేశాడు మరి? ఆది కాండము 17వ అధ్యాయం 17వ వచనం. ఇదే ఆది కాండము 17వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా,
90 ఏండ్ల షారా కనున అని మనస్సులో అనుకొనెను. ఏమండి, న్యాయం ఏమైనా ఉందా మీకు? అయ్యగారు కూడా నవ్వాడు. అబ్రాహ్మణుడు మనసులో నవ్వుకున్నాడు. నవ్వి, నాకు 100 ఏళ్ల వాడికి 99 100 ఏళ్ల వాడికి పిల్లలకు సుమారు 100 ఏళ్ల వాడికి పిల్లలు కలుగుతారని హృదయంలో నవ్వుకున్నాడు మనసులో. శారమే నవ్వేసింది, దేవుడు అడిగితే నవ్వలేదని చెప్పింది కాబట్టి ఇవి హైలైట్ అయిపోయింది. శారా ఏమైపోయింది? హైలైట్ అయిపోయింది. మరి అబ్రహాం కూడా నవ్వాడు కదా. అసలు అబ్రహాం నవ్విన సంగతి చాలా మంది తెలియదు. విషయం ఏంటంటే అబ్రహాం నవ్విన సంగతి చాలా మంది తెలియదు. శారాయినే బూచిగా చూపిస్తున్నారు. శారానే అబ్రహాము కూడా మనసులో నవ్వుకున్నాడు. మరి తాను మిస్టేక్ చేయలేదా? ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు ఈ అబ్రహాం శారా గురించి చదువుతున్నప్పుడు శారా గురించి నవ్వింది అని గుచ్చి చెప్పేస్తారు. అబ్రహాం కూడా నవ్వాడు కదా మనసులో. ఎందుకంటే అంత హెలివేట్ చేసాం, శారాను అంత తొక్కేసాం. 2 మాటల్లో సింపుల్ గా అబ్రహాం పెళ్లి చేసేసి నవ్విందని బాబు పెద్ద ఏముందంట. లేదు, విశ్వాస వీరుల జాబితాలో స్థానం సంపాదించిన స్త్రీ మామూలు కాదు. ఏం చేసి చెప్తాం, ముందు వస్తుంది. విశ్వాస వీరుల జాబితాలో స్థానాన్ని సంపాదించుకుందండి. చెప్పాను, ఇస్సాకును కన్నంత వరకు కొంచెం నమ్మకంతో అటు ఇటుగా దేవుడి మీద భయభక్తులు అటు ఇటుగా ఉన్నా, ఇస్సాకును కన్న తర్వాత క్యారెక్టర్ మొత్తం మారిపోయిందండి. చాలా దేవుళ్ళలో భక్తి పెంచేసుకుంది, విశ్వాసాన్ని పెంచేసుకుంది శారా. అయితే దేవుడు ఏం చేశాడంటే, భక్తి పెరిగిన తర్వాత శారని చూడండి, ఎంత విశ్వాసం లేకపోతే దేవుడు శారని ఏమన్నాడు తెలుసా? జనములకు తల్లి అన్నాడు. ఇదే ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. ఆమె జనములకు తల్లి. దేనిని బట్టి జనములకు తల్లి? 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 5, 6 వచనాలు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. చూడండి, ఆమెకి పిల్ల ఎలా అవుతాం? విశ్వాసమును బట్టి అండి. విశ్వాసులకు తల్లి, జనములకు తల్లి అంటే విశ్వాసులకు తల్లి. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అవ్వటం వల్ల శారా విశ్వాసులకు తల్లి అవ్వాల. గుర్తుపెట్టుకోండి, తాను చేసే పనుల వల్ల దేవుని యందు భయభక్తులు లేదంటే దేవుని యందు విశ్వాసం ఉంచి నిజంగా తన చెప్పింది ఇస్సాకు కడ తను చాలా చేంజ్ వచ్చేసింది తన జీవితంలో. దేవుడి యందు విపరీతమైనటువంటి భయభక్తులతో ఉంది. విశ్వాసం బట్టి శారా జనములకు తల్లి అయింది, విశ్వాసులు తల్లి అయింది. చూడండి, స్కూల్లో మాస్టర్ ఉన్నాడు అనుకో, వాళ్ళ ఆవిడని ఏమని పిలుస్తాం? టీచర్ అవుతుంది. ఆవిడ టీచర్ చదవకపోయినా, బిఎడ్ చదవకపోయినా, డిఎడ్ చదవకపోయినా టీచర్ అయిపోయింది. మాస్టర్ని బట్టి టీచర్ అయింది. అలాగే డాక్టర్ వైఫ్ ఉంది, ఆయన ఎంబీబీఎస్ ఏం చదవదు, ఆయన డాక్టర్ అన్న తర్వాత ఆమె డాక్టర్ అమ్మ గారు అంటాం. ఎందుకు? వాళ్ళ హస్బెండ్ ని బట్టి డాక్టర్ అమ్మ అయిపోయింది, ఆమె చదవకపోయినా కూడా. అలాగే ఇక్కడ మాత్రం అబ్రహామును బట్టి శారా విశ్వాసులకు తల్లి లేదా జనములకు తల్లి అవలా. గుర్తుపెట్టుకోండి, తన సొంతగా సంపాదించుకున్నటువంటి పేరు జనములకు తల్లి అవుతుంది దేవుడు ముందుగా అని చెప్పాడు. అలాగే పేతురుపత్రిలో చూసుకున్నట్టు మనం అందరం పిల్లల మగుదము, జనములకు తల్లి. దేన్ని బట్టి అయింది? ఎవరైతే అదే రెఫరెన్స్ చూసుకున్నాం, విశ్వాసం ఉంది ఎలా ఉన్నారో వాళ్ళందరూ కూడా శారాకి పిల్లలు అవుతారు. అంటే అబ్రహాము తండ్రి అవ్వటం వల్ల శారా విశ్వాసులకు తల్లి అవ్వాల. గుర్తుపెట్టుకోండి, తన చేసిన పనుల వల్ల, దేవుని తను చూపించిన ప్రేమ, లేక దేవుని తను చూపించిన భయభక్తుల వల్ల మాత్రమే, విశ్వాసం వల్ల మాత్రమే ఆమె తల్లిగా నిరూపించబడింది. శారాలో ఇంకో గొప్ప యాంగిల్, అది గొప్ప ఒక విషయం శారాలో కూడా. అయితే రైట్, అబ్రహాంకి ఎన్ని సంవత్సరాల వయసులో పిల్ల కన్నాడు దేవుడు? సుమారు దేవుడు అబ్రహాము శారాలకి, అబ్రహాము 100 సంవత్సరాల వయసులో, సుమారు 7 సంవత్సరాల వయసులో, 100 సంవత్సరాల వయసులో శారా ఏమంటే అబ్రహాముకు 100 సంవత్సరాలు అయితే శారా సుమారు 90 సంవత్సరాల వయసులో ఇస్సాకును అంటారు. ఇస్సాకును కన్నప్పుడు మరి 37 సంవత్సరాలు ఇస్సాకుని పెంచిద్దండి. 37 సంవత్సరాలు ఇస్సాకుని పెంచుతుంది. చూద్దాం అవి ఎన్ని సంవత్సరాలు బ్రతికింది శారా తెలుసా? ఆదికాండం 23వ అధ్యాయం 1వ వచనం. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 120 ఏండ్లు. జాగ్రత్తగా పెట్టుకోండి, శారా 127 సంవత్సరాలు బ్రతికింది. అంటే శారాకి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టాడు? 90 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టాడు. అబ్రాహాము 100 అంటే శారా 10 ఏళ్ళు 90. అంటే ఈ 127 మైనస్ 90 తీసేయండి. శారా చనిపోయడానికి ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు? 120 తీసే 127 మైనస్ 90 37. 37 ఇయర్స్ ఇస్సాకు వచ్చిందండి. 37 ఏళ్ళు వచ్చేదాకా శారా ఇస్సాకు పెళ్లి చేయలే.
పెళ్ళి అవ్వాల ఇస్సాక్కి. ఆ చనిపోయేంత వరకు కూడా పెళ్లి చేయాలి ఇస్సాకుని. దేవుని యందు మంచిగా భయభక్తులతో పెంచేసింది ఇస్సాకుని శారా. అయితే ఇంకొక శారాలో మనం వేసే నిందల్లో ఒకటి ఉంటది. ఏంటి ఏ నింద అంటే చూడండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఈ వయసు ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి. అబ్రహాము ఇస్సాకుని కనేటానికి శారాకి 90 సంవత్సరాలు, 125 సంవత్సరాలు బ్రతికింది. అంటే సుమారు ఇస్సాకు 37 సంవత్సరాలు వచ్చేదాకా జీవించింది. అయితే ఆ 30 ఆమె బ్రతికినంత కాలం ఇస్సాకు పెళ్లి చేయలే. ఓకే, రైట్. అయితే ఇంకో విషయం చెప్తానండి. శారాలో మనం ఒక ఎత్తు చూపించేటువంటి ఒక యాంగిల్ ఉంది, అది కూడా కరెక్ట్ కాదు. చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయము 8, 9, 10 వచ్చిన చూడండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఏమండి, పాలు విడవటం అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు పాలు తాగడం ఆపేస్తారు? బ్రదర్ వందనాలు బ్రదర్. ఇప్పుడైతే ఒక 3 years ఉంటది, 1.5 year. అప్పుడైతే 5 years తాగుతానండి బ్రదర్. 5 years 7 years కూడా తాగుతాను కొంతమంది. 7 years కూడా తాగారట ఆ రోజుల్లో. నిజమే, అవును బ్రదర్, కరెక్ట్. ఇప్పుడు ఇవ్వటం లేదులేండి, ఇప్పుడు ఇవ్వటం లేదు, తాగటం లేదు. కొంతమంది డబ్బా పాలే పాలు ఇవ్వటం. మీరు అన్నట్టు 100% కరెక్ట్ అమ్మా. ఆ రోజుల్లో ఏమండి, ఆ రోజుల్లో అయితే 7 దాకా తాగారు. చరిత్ర ఉంది 6-7 years. ఇప్పుడు 1.5 3 years. సరే, మన క్యాలిక్యులేషన్ యావరేజ్ తీసుకుందాం అండి, 3 to 4 years అనుకుందాం. ఇస్సాకు పాలు విడిచేయడానికి 3 లేదా 4 సంవత్సరాలు అనుకుందాం. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇష్మాయేలు, హాగరు, ఇష్మాయిల్ ఇద్దరు వస్తారు పాలు విడిచే కార్యక్రమానికి. గొప్ప విందు చేసినప్పుడు ఇద్దరు వస్తారు. దాసిని కూడా పిలిపించింది, దాసి కుమారుడు కూడా వస్తారు. అయితే అబ్రహాము ఇస్మాయిల్ కన్నప్పుడు అబ్రహాం ఎన్ని సంవత్సరాలు ఇందా చెప్పాం? 100 సంవత్సరాలు. ఇష్మాయిల్ కన్నప్పుడు ఇష్మాయిల్ 86 years. ఓకే, అది గుర్తుపెట్టి 86 years. ఓకే, ఈ ఇష్మాయిల్ కన్నా ఇస్సాకును కన్నప్పుడు 100 years. 100. అంటే ఇస్సాకును కన్నప్పుడు 100, ఇష్మాయిల్ కన్నప్పుడు 86. అంటే ఇస్సాకు ఇష్మాయిల్కి ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది? 14 years. 14 years ఉంది. ఈ 14 పక్కన పెట్టి పాలు విడిచినప్పుడు 3 లేదా 4 ఏళ్ళు అనుకుందాం. ఈ 14 సంవత్సరాలు ప్లస్ ఒక 3 ఏళ్ళు వేసుకోవాలి. ఎంత సంవత్సరాలు తేడా ఉంది? 17 years. అంటే సుమారు ఇష్మాయేలు 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వచ్చాడండి విందుకి. తల్లిని తీసుకొని వచ్చాడు, ఆగారం తీసుకొని వచ్చాడు. వచ్చి ఎందుకు పంపించింది శారా తెలుసా? తన కుమారుడితో పరిహరిస్తున్నాడంట. ఎవరన్న మాట చదవనమ్మా. కుమారుడితో. అప్పుడు అబ్రహాము ఐగుప్తురాలైన హాగరును కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. పరిహసిస్తున్నాడు, చెతుల్లాడుతున్నాడు, నవ్వుకిలు చేస్తున్నాడు. శారా చూసేసిందండి. నా కుమారుని పరిహరిస్తున్నాడు, అపహాసం చేస్తున్నాడు, నవ్వులాట చేస్తున్నాడు, వీడిని ఇతని దాసిని హాగరును పంపించేసేయండి. చూడండి, మన పిల్లలు కూడా చాలా మంది పిల్లలు చూడండి, నవ్వులాట అపహాస్యాలు వెళ్ళి చాలా సీరియస్ అవుతుంది. అంటే శారా తన కుమారుని ఇస్సాకుని ఏ విధంగా పెంచుతుందో మీరు గమనించాలి. శారా తన కుమారుణ్ణి ఏ విధంగా భయభక్తులు కలిగి అపహాస్యం చేసే వీళ్ళ దగ్గర ఉండకూడదు, అలాంటి వాళ్ళు ఆ కుమారుడి దగ్గర ఉండకూడదని ఏం చేస్తుంది? బయటికి పంపిస్తుంది. కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? దుష్టుల ఆలోచన పాపుల మార్గం నిలువక కూర్చుండక. అపహాసకులు వీళ్ళే. అపహాసం చేస్తున్నాడు, నవ్వులాట ఆడుతున్నాడు. నేను విషయం తినండి. శారా ఇది పరిహసిస్తూ ఉన్నప్పుడు ఏదైతే చూసిందో తన కుమారుడి దగ్గర ఇస్సాకు చేస్తున్నప్పుడు పంపించేమని చెప్పేసింది. అయితే ఆ టయానికి కీర్తన గ్రంథం రాయబడలా. కీర్తన గ్రంథం ఇప్పుడు చదివే అపహాసం కూర్చొని చూడడానికి ఏం తెలియదు. ఒకవేళ చెప్పాలంటే మోషే ధర్మశాస్త్ర లిఖితపరమైనటువంటి గ్రంథాలు కూడా ఏమీ లేవు. మోషే వచ్చిన తర్వాత కదా లిఖిత పూర్వమైనటువంటి ఆజ్ఞల గ్రంథ పలకల్ని, ఆ తర్వాత చర్మ చొక్కాయల్ని, ఆ తర్వాత చర్మాల మీద, తర్వాత జంతు చర్మాల మీద రాసి, ఆ తర్వాత జాన్ గూటన్బర్గ్ చంద్ర కనుక్కున్న తర్వాత పుస్తక రూపంలో, పేపర్ రూపంలో మన దగ్గరికి వచ్చింది. కానీ శారా ఉన్న టయానికి అసలు ఏం చెప్పాలంటే ఏ గ్రంథం లేదు ఆమె దగ్గర.
లిఖిత పూర్వకమైన దేవుడి గ్రంథాలు ఏమీ కూడా లేవు. అయినప్పటికీ కూడా ఇప్పుడు చదువుకున్నాను చూసా, కీర్తన గ్రంథం కాదు, ఏ గ్రంథం లేదు. అయినప్పటికీ అపహాసుకులు కూర్చొండ చోట నా కుమారుడు కూర్చొండకూడదు, అపహాసుకులను నా కుమారుడు దగ్గర ఉంచనీయకూడదని దేవుడి వాక్యాన్ని నిజంగా ముందుగానే భయభక్తులు కలిగిన స్త్రీగా వాళ్ళని బయటికి పంపించేసిందండి. మన పిల్లల్ని చూడండి, ఈరోజు ఉన్నట్టుండి మన పిల్లలు చాలా మంది చూస్తాం. ఈరోజు ఉన్నట్టుండి పెద్ద పెద్ద కరుస్తారు. 2-3 పిల్లలు ఉంటే ఏందమ్మా అని వెళితే ఏం లేదు ఓ చెతులు ఆడుకుంటున్నాం, జోకులు వేసుకుంటాం అంటారండి. జాగ్రత్త అండి, ఒక కంటే కనిపెట్టండి. ఆ జోకులు ఏమవుతాయి, రేపు సీరియస్ అయిపోతాయి. ఆ జోకులే సీరియస్ అయిపోతాయి. ఏమీ లేదు అన్న దగ్గరే చాలా ఉంటదండి. మా అమ్మాయి చక్కగా కాలేజీకి వెళ్తున్నారు, మా అబ్బాయి చక్కగా స్కూల్కి వెళ్తున్నారు, తల ఇక్కడ దించితే అక్కడ ఎత్తారు అండి. అలాగే ఇక్కడ నా మాట వేదవాక్కు, దారి మధ్యలో ఎటువంటి ఎక్కడికి వెళ్ళరు నాయన అని మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దండి. ఒక కంట కనిపెడతానే ఉండాలి. కూర్చొని ఏదేదో చేతులు ఆడుకుంటూ ఉంటారు. అపహాసం, చేతులు సీరియస్ అయింది, జోకు సీరియస్ అయిపోయింది. ఎంతమంది పిల్లలు పాడైపోతున్నారండి. కానీ ఇస్సాకులు శారాల పెంచన్నారు. కాలేజీకి అని చెప్పి ఎటో వెళ్ళిపోయినటువంటి యవనస్తులు అంటే చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులను ఎదిరించి తమ జీవితాన్ని నాశనం చేసుకునే యవనస్తులు చాలా మంది ఉన్నారు. చిన్న వయసులో ఫ్రెండ్షిప్ సహవాసం చేసి సిగరెట్స్, ఈరోజు స్మోకింగ్ అలవాటై ఈవెన్ ఆల్కహాల్ కూడా ఎడిక్ట్ అయిపోతున్నారు చిన్న వయసులోనే. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే తల్లిదండ్రులు చిన్నప్పుడు కంట కనిపెట్టడం. గుడ్డినమ్మ, నా పిల్లలు ఏం కాదనుకుంటా, తీరా జరిగేసరికి అప్పుడు నమ్ముతా. ఓరి నాయన, నేను నమ్మానరా అనవసరంగా, నువ్వు ఇంత ఎదవ అనుకోలేదు తర్వాత అంటావు. కానీ శారా అలా చేయలేదండి. ఒక కంట తన కుమారుడు ఉన్న ప్లేస్ ని కనబడుతుంది, తన కుమారుడితో మాటలాడే మాటలు వింటుంది, తన కుమారుడితో కూర్చుండే చేష్టలు గమనించి వాళ్ళు ఎక్కడ నుండి పంపించేసిందండి. అక్కడ నుండి పంపించేస్తే దేవుడు కూడా కింద అబ్రహాం చదవండి, శారా చెప్పినట్టు చేయమంటాడు. దేవుడు కూడా చెప్పాడు, అక్కడ తప్పేం కనపడలా దేవుడికి కూడా. శారా చెప్పినట్టు చేసేయమన్నాడు. చూడండి కింద వచనాల్లో చదవండి అమ్మా. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలుగజేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఏమండి, దుఃఖపడితే ఇప్పుడు అబ్రహాము ఏడిస్తే ఎడులే గానీ నో ప్రాబ్లం, ఈ విషయంలో మాత్రం శారా చెప్పింది చేశాను ఆయన చెప్పేశాడు దేవుడు. ఏం పర్లా, ఆయన దుఃఖం వచ్చిన పాపం ఆగారం పంపించేస్తుంటే దుఃఖం ఎడుపుతున్నాడు మరి. కానీ దేవుడు ఏమన్నాడు, శారా చెప్పినట్టు చేసి ఈ విషయంలో దేవుడు కూడా శారా మాట ఏమని చెప్పేశాడండి. చూడండి, అంటే అపహాస్యము చేయకూడదు, పరిహసించకూడదు, దుష్టులు అపహాసులు కూర్చోడకూడదు. అది గమనించిన శారా పంపించింది తప్ప ఊరకన మనం ఎలా వర్ణిస్తాం. రాంగాళ్ళ కోపం వచ్చి నా పిల్లోడికి విందు చేస్తుంటే ఎందుకు వచ్చింది, దాని కుమారుడిని తీసుకొని బయటికి గెట్ అవుట్ అని అబ్బరా గంటేపించింది మనం అనుకుంటాం. కానీ సరిగ్గా చదివితే సందర్భం ఇదండి. దేవుడు కూడా శారా చేసిన పని చేసేమన్నాడు. దేవుడు కూడా శారా చెప్పినట్టు చేసేమన్నాడు. చూడండి, అందుకే Hebrew 11:11 ఇందా చదువుకున్నాం. విశ్వాస వీరుల జాబితాలో ఒక స్త్రీ కనబడుతుంది. ఇంతమంది పురుషుల మధ్య ఒక స్త్రీ కనబడుతుంది, ఆమె శారా. ఈ ఎందుకు విశ్వాస వీరుల జాబితాలో చేరిందయా? అంత ఈజీనా? అంత ఈజీ కాదు. కానీ ఎందుకు చేరింది అంటే ఇదిగో తన లక్షణాలను వర్ణిస్తూ ఉన్నాడు. తన లక్షణాల గురించి మనం పరీక్షించాలి. ఇస్సాకు పుట్టిన తర్వాత తన జీవితం ఏది ఒక్కసారిగా మారిపోయిందో చూస్తున్నాడు. చక్కగా పెంచింది దేవుళ్ళో బిడ్డని, ఏమండి. అలాగే తన చుట్టూ ఏదైతే ఉండకూడదో అలాంటి వాటిని దూరం చేస్తుంది బిడ్డ నుండి. అంతేకాదు ఇంకో విషయం చెప్తారు బైబిల్లో చూడండి పిల్లారా. ఎందుకంటే ఆదికాండం 21వ అధ్యాయం 11-12 వచనాల్లో దేవుడు అన్నాడు. దేవుడు కూడా శారా చెప్పింది చేయమంటానికి కారణం తెలుసా? ఆదికాండం 21వ అధ్యాయం 11-12 వచనాలు. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, చదవమ్మా. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును. అది ఈ ఎందుకన్నాడంటే, నాయన వాగ్దానం చేసిన కుమారుడు ఇస్సాకు, నానా ఇస్సాకు వలన నీ సంతానం ఆగరదు కాదు, అయినప్పటికీ నేను అన్యాయం చేయను అన్నట్టుగా ఇష్మాయిల్ కూడా దేవుడు అనేక జనాంగం విస్తరింపజేస్తాడు. వేరే సబ్జెక్టు, ఓకే రైట్. దేవుడు ఆయన్ని కూడా వేరే విధంగా విస్తరింపజేస్తాడు. కానీ ఇక్కడ వాగ్దానము చేయబడినవాడు ఎవరంటే ఇస్సాకు మాత్రమే. కాబట్టి నువ్వేదో హాగర్ మీద సింపతి, కైండ్నెస్ చూపించి, జాలి చూపించి తన కుమారుడిని ఆమెను ఉంచుకోవాలని ప్రయత్నించవలసిన అవసరం లేదు. అతని కుమారుడు కాదు, వాగ్దానం చేయబడిన వాడే నీకు వారసుడు అవుతాడు. ఆయన
కాబట్టి ఇస్సాకు అనే కుమారుడు ఈ విషయంలో మాత్రం శారా చెప్పింది చేసేమన్నాడు దేవుడు. రైట్, ఇందా చెప్పుకున్నాం. మరి హాగరు శారా 127 ఇయర్స్ బతికింది. ఆమె చనిపోయే టయానికి ఇస్సాకి 37 సంవత్సరాలు. మరి ఇస్సాకు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు తెలుసా? ఆదికాండము 25వ అధ్యాయము 20వ వచనం. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బేతియేలు కుమార్తెను సిరియా వాడైన లాబాను సహోదరినైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల గలవాడు. వాళ్ళ అమ్మ చనిపోయే టయానికి ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు? 37 శారా చనిపోయే టయానికి ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు అమ్మా? 37 సంవత్సరాలు. 37 సంవత్సరం 37. 37 రైట్. 40 ఏళ్ళు చేసుకున్నాడు. అంటే తల్లి చనిపోయి ఎన్ని సంవత్సరాలు చేసుకున్నాడు? 3 years. 3 years. వెరీ గుడ్. మీకు వచ్చి చెప్తే ఉంటారా? తన తల్లి చనిపోతే ఇస్సాకు ఎన్ని రోజులు వెయిట్ చేద్దాం సార్? ఇప్పుడు చనిపోతే ఎన్ని రోజులు ఏడుస్తాం? మహా అయితే 1 రోజు 2 రోజులు ఏడుస్తాం. ఒక మహా అయితే వారం ఏడుస్తాం. తల్లిదండ్రులు చనిపోతే ఫుడ్ దండేసి గుర్తు వచ్చినప్పుడల్లా మళ్ళీ ఎప్పుడు సంవత్సరం వచ్చినప్పుడు ఏడుస్తాం. కానీ ఇస్సాకు ఎంత ప్రేమ అంటే తల్లి అంటే చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం. తల్లి ఏ విధంగా పెంచితే భయభక్తులతో తల్లి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు చూడండి. అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచితే పిల్లలు కూడా అదే ప్రేమ అలవర్చుకుంటారు. శారా వెరీ గుడ్ మదర్ అండి, చాలా బాగా పెంచింది ఇస్సాకుని. ఆదికాండం 24:67. ఇస్సాకు తల్లి అయిన శారా ఆదికాండం 24:67 చదవండి అమ్మా. చదవండి. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయిను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించును. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. దుఃఖ నివారణ అంటే క్లోజ్ అయిపోయింది. దుఃఖాన్ని ఆపేశాడు. ఎన్ని సంవత్సరాలుగా ఆపేశాడు? ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడు? పెళ్లి చేసుకున్న తర్వాత ఆపేశాడు. అంటే 3 ఏళ్ళు ఏడ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడు? 3 years. 3 సంవత్సరాలు. 3 years ఏడ్చాడు. అంటే సుమారు 1000 రోజులు ఏడ్చాడండి. సంవత్సరానికి 360 రోజులు మనం అనుకుంటే దాని డేట్స్ లో క్యాలిక్యులేషన్ చేస్తే సుమారు 1000 రోజులు ఇస్సాకు తన తల్లి అయిన రిబ్కాను బట్టి మనోవేదన గురి అయ్యాడు, ఏడ్చాడండి. తర్వాత దుఃఖ నివారణ పొందేయాడంట. 40 ఏళ్ళకి పెళ్ళిన తర్వాత దుఃఖ నివారణ పొంది పెళ్లి టయానికి. అంటే 3 ఏళ్ళు తల్లి గురించి దుఃఖంతో ఏడుస్తూనే ఉన్నాడు. ఇలాంటి కుమారులు ఉన్నారా అని అడుగుతున్నాడు దేవుడు ఈరోజు. నువ్వు కాన రిబ్కాలాగి పెంచితే నిజంగానే ఒక ఇస్సాకు లేకపోతారు మీ పిల్లలు. చూడండి ఎంత విశ్వాసం. 37 ఏళ్ళు దాకా పెళ్లి చేసుకోలేదు. తల్లి చనిపోయిన తర్వాత కూడా 3 ఏళ్ళు తల్లి విషయమై వేచి ఆ తర్వాత 40 years at the age of 40 years కి గాట్ ద మ్యారేజ్. 40 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఈ కాలం 40 ఏళ్ళ దాకా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఉంటారు కానండి. మా దేశం ఒక అతను ఉన్నాడు, 17-18 ఏళ్ళు రంగాలి పెళ్లి చేస్తావా నన్ను చేసుకోమంటా ఉన్నాడు. వాళ్ళ అమ్మని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాడు 18 ఏళ్ళు కూడా పట్టి మళ్ళీ 18-19 ఏళ్ళకి నా పెళ్లి చేస్తావా లేకపోతే నెలలు చేసుకోమంటావా అని అడిగాడు. నన్ను చూసుకోమంటావా అని అడుగుతున్నాడు. చచ్చినట్టు వాళ్ళ అమ్మోళ్ళు అండి వెంటనే 19 ఏళ్ళకి 20 ఏళ్ళు కూడా పెళ్లి చేశారు. చాలా క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది. అంటే ఈ కాలంలో అలా ఉన్నారు. 37 ఏళ్ళు వచ్చిన పవిత్రుడుగా అటువంటి తప్పు చేయకుండా తల్లి పెంపకంలో అద్భుతంగా పెరిగిన ఇస్సాకు తల్లి చనిపోయిన తర్వాత కూడా తల్లి కోసం ఏం చేయాలంటే నిజంగా ఎంత బాగా పెంచిందండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఈ వాక్యాలు కూడా లేవు శారా ఉన్న టయానికి. ఈ రోజు మనం చదువుకుంటున్నాం, మన చేతుల్లో మొత్తం ఉన్నాయి, కానీ మనం ఏం పెంచుతున్నామని అర్థం చేసుకోవాలి. సామెతలు 22:6. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోడు. ఈ త్రోవ దేవుడు త్రోవని శారా ఇస్సాకు నేర్పించిందండి. కాబట్టి అంటే చిన్నప్పుడు చూడండి ఇష్మాయిల్ వచ్చి అపహసిస్తూ ఉంటే అక్కడ వెళ్ళగొట్టేసింది. ఆ సందర్భం చూస్తే పెద్ద అయ్యే టయానికి తన చుట్టూ పోకిరి వాళ్ళు చేరిన కాపాడుకోలేదండి. శారా కాపాడుకొని ఉంటుందండి. తను చచ్చిపోయేంత వరకు పిల్లోడిని దేవుడిని భయభక్తులతో పెంచిందండి. ఒకసారి ఆలోచిస్తే అందుకు అద్భుతంగా పెరిగాడు ఇస్సాకు. విషయం సార్, ఇస్సాకు ఏకపత్ని పురుషుడు. తన తండ్రి గురించి చెప్పాలి. మన తల్లిదండ్రులు చెబుతాం, అరే మీ నాన్న ఉట్టి ఎదవరా 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడరా అని చెప్పాలా శారా. ఇస్సాకు చెప్పలేదండి. మనం చెబుతాం కదా, అది మీ నాన్న ఉట్టి ఎదవరా బాబు నన్ను బాగా హింసించేవాడు, అప్పుడు బాగా కొట్టేవాడు, సెకండ్ సెటప్ ఉందిరా బాబు మీ నాన్నగారు చెప్తారు. మన అయితే నో అండి, నో. తండ్రి విలువను ఎక్కడ తగ్గించాలా ఇస్సాకు ముందు. తల్లి పెంచే విధానం చెప్తున్నా. రెక్వా ఎందుకు విశ్వాసులకు తల్లి అయింది, విశ్వాస వీరుల జాబితాలో ఎందుకు చేరిందో చెప్తున్నావు.
ఎక్కడ ఇస్సాకుకి తన తండ్రి అయిన అబ్రహాం గురించి బ్యాడ్గా చెప్పలేదండి. తల్లారా గమనించండి, ఒక శారమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి. ఈ రోజు నువ్వు కూడా విశ్వాస వీరుల జాబితాలో చేరిపోయిన తల్లిలాగా ఉండిపోవాలి. తండ్రి తప్పు చేయొచ్చు, కానీ ఎక్కడ తన తండ్రి మీద గౌరవాన్ని కుమారుడు ముందు తగ్గించలేదండి. ఇది కదండి ఎక్సలెంట్. ఒక భార్యగా, ఒక తల్లిగా శారా చేసింది. మనం చెబుతామని బినంటూ తరుగుబోతురా, తాగుబోతురా, కొట్టే ఓడరా, తిట్టే ఓడరా, ఇది పిల్లల ముందు వాడికి ఏం గౌరవం ఉంటుంది పెద్ద తర్వాత? చూడండి. ఇంకో విషయం తెలుసా, అలా పెరిగిన కుమారుడు ఇస్సాకు గుట్టు విషయం తెలుసా, అబ్రహాము మరి ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు, మనందరూ తెలుసు. తీసుకెళ్ళినప్పుడు మరి గొర్రెపిల్ల ఏది, అన్ని కట్టెలు ఉన్నాయి నాయన, ఎన్ని ఏంటంటే యెహోవా ఈరే దేవుడు చూసుకుంటాడని చెప్పినప్పుడు అతను దేవదూత వచ్చి ఆపేస్తే మన సందర్భం తెలుసు. ఆ విషయాన్ని అబ్రహాముని పరీక్షించడానికి దేవుడు అలా చేశాడు. తర్వాత ఇస్సాకుని తీసుకెళ్లి పంపుంటాడు, తీసుకొస్తాడు, బలిగా వేరే అప్పగిస్తాడు. ఇస్సాకు వచ్చేస్తాడు. అది పరీక్ష కోసం అయినా నీ కుమారుడు ఒక్క కుమారుడు నేను ఇచ్చాను, నేను తీసుకోవడానిక, అది పరీక్ష మాత్రం అన్నట్టుగా దేవుడు అబ్రహాముని గొప్పగా పరీక్షించి నిజంగా గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా చూస్తాడండి. అయితే ఏదైతే తన తండ్రి తీసుకెళ్ళాడు కదా పర్వతం మీదకి ఈ బలి పెంచడానికి, ఆ విషయాన్ని ఇస్సాకు ఎక్కడా కూడా తన తల్లికి చెప్పలేదు. అమ్మా మీ ఆయన మామూలుడు కాదు, నన్ను వేసేయడానికి పైకి తీసుకెళ్ళని చెప్పలేదు. ఎప్పుడు బలి ఇచ్చడానికి పైకి తీసుకెళ్ళని చెప్పలా. చూడండి, తల్లికి ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదో తెలుసుకున్న కుమారుడు ఇస్సాకు. అబ్రహాం తీసుకెళ్ళిన సంగతి తన తల్లికి చెప్పలేదండి. అమ్మ డాడీ నన్ను తీసుకెళ్ళాడు, మీ ఆయన మామూలుడు కాదు, నన్ను వేసేసాడు, ఆ రోజు దేవదూత రాకపోతే బలి ఇచ్చేసాడు అని ఎక్కడ చెప్పలా. అంటే తన తల్లి అలా పెంచింది. తన తల్లి మరి ఫీల్ అయ్యిందని చెప్పలేదు, లేకపోతే దేవుడు తన తండ్రిని పరీక్షించాడు కాబట్టి ఆ విషయాన్ని తల్లి చెప్పాల్సిన అవసరం లేదు, బాధపడిద్దని చెప్పలేదు. కానీ ఇస్సాకు ఆ విషయాన్ని తల్లి చెప్పినట్టే కనపడదు మనకు. అంటే ఎక్కడ ఏమి చెప్పాలో ఎక్కడ ఏమి చెప్పకూడదో ఇస్సాకు బహుగా తెలుసండి. తండ్రి గురించి బ్యాడ్ చెప్పలా, అలాగే తల్లి కూడా తండ్రి గురించి చెప్పలా. ఎంత అద్భుతమైన తల్లి కుమారులు. అంటే ఆ విధంగా ఇస్సాకుని మరి పెంచినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 చదవండి ఒక్కసారి, మళ్ళీ ఇప్పుడు చదవండి. ఇప్పుడు బాగుంటది, ఇంకా స్టార్టింగ్ లో అర్థంగా ఇప్పుడు బాగుంటది. హెబ్రీ 11:11. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక. విశ్వాసమును బట్టి శారా, అదే 11వ అధ్యాయం 4వ వచనంలో, 5వ వచనంలో, 7వ వచనంలో, 8, 9 వచనాల్లో మనం చదువుకున్నాం. ఇక్కడ వేరే వాళ్ళు హేబేలు, హానోకు, అబ్రహాం, ఇస్సాకు, వీళ్ళ పేర్లు ఇస్సాకు, యాకోబు పేర్లు కనబడతాయి విశ్వాస గురించి జాబితాలో. అంటే వరుసగా పురుషులు వస్తూ సడన్ గా 11వ వచనంలో స్త్రీ శారా కనబడుతుంది విశ్వాస వీరుల జాబితాలో. అంటే ఒక స్త్రీ విశ్వాస వీరుల జాబితాలో స్థానాన్ని సంపాదించుకుంది అంటే మామూలు విషయం కాదండి. కానీ మనం ఏం చేస్తామంటే అబ్రహామును హైలైట్ చేసే విధంగా శారాని చెయ్యం. అదే టైటిల్ పెట్టా, శారా గురించిన సత్యాలని. కుమారుని చక్కగా పెంచింది. ఏకపత్ని పురుషుడు ఇస్సాక్. ఈ మధ్య ఒక పాట రాసాడు, మీకు తెలుసో లేదో, యూట్యూబ్ లో హల్చల్ చేసింది. మన క్రిస్టియన్స్ సోదరుల పేరు ఎందుకులే గాని పాట రాశాడు. ఇస్సాక్ లాంటి కావాలి అక్కయ్య అని పాట రాశారు. ఆ పేర్లు చెప్పకూడదులే, బాగోదు, మళ్ళా మనోభావాలు దెబ్బతినకూడదు. అబ్బో ఇస్సాక్ లాంటి కావాలి అక్కమ్మ అని రాశారు. అక్కయ్య ఇస్సాక్ లాంటి కావాలి, ఇల్లికి కూడా ఒక రకంగా ఉంటుందిలేండి. అంటే ఇస్సాకుని ఎందుకు కావాలని అందామే పాటలో, నాకు ఇస్సాక్ లాంటి కావాలని కోరుతుంది పాటలో. అలాంటి వాడు ఉంటే చెప్పు, పెళ్లి చేసుకుంటానంట ఆ సిస్టర్. ఎందుకంటే ఏకపత్ని పురుషుడు ఆయన. తల్లిని అంత ప్రేమించడం పిల్లని భార్యను ప్రేమించడా? ప్రేమిస్తాడు. అంటే తల్లి కోసం 3 సంవత్సరాలు వేసి ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, తల్లిని ప్రేమించడం భార్యని గ్యారంటీ ప్రేమిస్తాడండి. తల్లి అంటే ప్రేమ ఉన్నోడు భార్యని చాలా బాగా చూసుకుంటాడు. గుర్తుపెట్టి ఎక్కడైనా చూసుకోండి, హిస్టరీలో చూసుకోండి. ఒక తల్లి, ఒక ఆడది కాబట్టి తన తల్లిని ప్రేమను బాగా చూసుకున్నాడు గ్యారంటీగా భార్యని బాగా చూసుకుంటాడండి. ఇక ఏదో విషయాల్లో మధ్యలో వచ్చి ఏదో జరిగితే తప్ప వాస్తవగతలోకి వెళితే, హిస్టరీలోకి వెళితే తల్లిని బాగా చూసుకుంటాడు, భార్యను బాగా చూసుకుంటాడు. తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెరిగినోడు భార్య చాలా బాగా చూసుకుంటాడు. ఇస్సాకు అదే జరిగింది. తండ్రి లాగా అబ్రహాం లాగా 2 పెళ్లిలు ఏం చేసుకోలేదు, లేదంటే తల్లి మాట వినకుండా తండ్రి మాట వినకుండా వెళ్ళలేదండి. ఏకపత్ని పురుషుడు. అందుకే పాఠం రాసుకున్నారని. కాబట్టి క్రైస్తవ సమాజం ఏం చేసింది? అబ్రహాముని ఎలివేషన్ చేసినంత విధంగా, అబ్రహాముని గొప్పగా చూసినంత విధంగా శారమ్మను చూపిలేకపోయింది. ఈ సత్యాలు తెలియక. బైబుల్ లేదు అప్పటికి, ఎటువంటి అధ్యాయాలు లేవు. అయినా భయభక్తులు అపహాసుకులు కూడా కూర్చోకూడదని చెప్పేసి ఆగర్ కుమార్ని పంపించేసింది.
పరిహరిస్తూ ఉంటే, అపహాస్యం చేస్తూ ఉంటే, ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే. అలాగే ఏకపత్నిగా పురుషుడు ఎలా ఉండాలి, 37 సంవత్సరాలు చనిపోయేంత వరకు పెళ్లి లేకుండా ఉన్నాడు, నిష్కలంకుడిగా మంచిగా ఉన్నాడు. 40 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత చేసుకొని కూడా తల్లి నిమిత్తం ఏడుస్తూ 3 సంవత్సరాలు గడిపాడు, 1000 రోజులు తన తల్లి నిమిత్తం. అలాగే తండ్రి గురించి ఎక్కడా బ్యాడ్ చెప్పలా శారా ఇస్సాక్కి. మీ నాన్న ఇలా 2 పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడ ఇస్సాక్కి బ్యాడ్ చెప్పాలి, తండ్రిని గొప్పగానే చూపించిందండి. అలాగే ఇస్సాకు కూడా తల్లిదండ్రుల పెంపకంలో పెట్టిన ఇస్సాకు కూడా తన తల్లికి ఎక్కడ ఏమి చెప్పాలో అని చెప్పాడు తప్ప ఎక్కడ నోరు జారి మాట్లాడలేదండి. అంటే చూడ అబ్రహాం విశ్వాసులు తండ్రి, నో డౌట్ అబౌట్ దట్. కానీ అబ్రహాము కూడా నవ్వాడిందని చెప్పి అబ్రహాం నవ్వాడు, ఆయన కూడా ఈ డన్ సమ్ మిస్టేక్స్ కొన్ని చేసాడు. మీరు ఇంకో విషయం చెప్తుంటారా, దేవుడు అబ్రహాముని నేను చూపించే పట్టణానికి వెళ్ళు మరి అని చెప్పాడు లేదా? దేవుడు అబ్రహాం చేశాడా? దేవుడు అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేశాడా లేదా? నువ్వు లేచి చేశాడా? చేయలేదంట. నేను పూర్తిగా చేయలేదంట. చదవండి, అది కానీ 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలమ్మా, ఏమన్నాడు? 3 వచనాలు చెప్పాడు. నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి నుండి వెళ్ళిపోమన్నాడు. రైట్ కదా? అబ్రహాం ఏం చేశాడు? వెళ్తా ఎవరిని పట్టుకు వెళ్ళాడు? 5వ వచనం. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరి కుమారుడైన లోతును హారానులో తీసుకెళ్ళా. బంధువులను వదిలేసి వెళ్ళముంటే లోతుని ఎంబడి పెట్టుకెళ్ళాడా లేడా? లాజిక్ ఓకేనా? నీ బంధువుల యొద్ద నుండి వెళ్ళిపో, నీ తండ్రి నుండి వెళ్ళిపో, ఈ దేశం నుండి వెళ్ళిపో అంటే 3 విషయాలు చెబితే 1 2 పాటించేసి మరి బంధువులు ఎంబడి పెట్టుకుని వెళ్ళిపోయాడండి. చిన్న మిస్టేక్స్, సమ్ మిస్టేక్. అవునా కదా? కనబడుతున్నాడు కదా లోతు ఎందుకు ఎంబడి పెట్టుకుని? దేవుడు బంధువుల యొద్ద నుండి కూడా వెళ్ళిపోమన్నాడు వదిలేసి. కాబట్టి పిల్లరా, నేను ఎందుకు అంటానంటే విశ్వాసులు తండ్రి అబ్రహాము, దాంట్లో ఎటువంటి విధానం విషయం దాంట్లో డౌటే లేదు. కానీ నేనేమంటానంటే అబ్రహాము హైలైట్ చేసిన విధంగా ఈ క్రైస్తవ సమాజం శారాన్ చేయలేదు, శారా నవ్విందని, లేదా హాగర్ ఇంట్లోనికి ఇంటేసిన కుమార్ నిర్దాక్షిణ్యంగాని, అలా కొన్ని విషయాలు బూచిగా చూపించి అసలు విశ్వాసుల జాబితా చేరింది. అది గమనించట్లా. ఎబ్రి 11:11 విశ్వాసుల వీరుల జాబితాలో ఒక లేడీ, ఒక స్త్రీ చేరిందని అద్భుతంగా. ఎందుకు చేరిందో దాని వెనక సత్యాలు తెలుసుకున్నాం ఇప్పుడు, అవి ఏం చేసిందో. ఆ విషయానికి వస్తే అబ్రహాం కూడా చిన్న మిస్టేక్లు కూడా చేశాడని మనం చూపిస్తూ ఉన్నాం, అంతే, అంతకుమించి ఏమి లేదు పిల్లరా. కాబట్టి బైబిల్లో విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. చాలా విషయాలు దేవుడు మనకు తెలియపరిచాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే అన్ని విషయాలు క్లుప్తంగా మనకు అర్థమవుతాయండి, ఏం అర్థం కాకుండా ఉండవు. కాబట్టి పిల్లరా, శారా గురించిన సత్యాలు, ది ట్రూత్స్ అబౌట్ ద శారా సింపుల్ గా నేర్చుకున్నాం. ఇంకా స్టడీలోకి వెళ్ళి శారా అది ఇంకా అన్ని కాదు. కానీ మనకు క్రైస్తవ జీవితానికి ఎంతవరకు అవసరం, ఎందుకు విశ్వాస వీరుల జాబితాలో ఆ పేరు ఉందంటే ఇది చేసింది ఈ సత్యాలు మనందరికీ తెలియాలని రాత్రికాల సమయంలో చెప్పడం జరిగింది. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. తండ్రి దేవ, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో మరి అద్భుతమైన విషయాలతో శారా గురించి సత్యాలను మాకు తెలియపరిచారు తండ్రి. నిజంగా శారా తన జీవితంలో ఏ విధంగా మీ పట్ల విశ్వాసం కలిగి ఉందో, ఎంత విశ్వాసం ఉంటేనో హెబ్రీ 11:11లో మరి తన పేరు మరి పురుషుల మధ్య శారా విశ్వాసం వాగ్దానం చేయబడినటువంటి కుమారుని కన్నట్టుగా విశ్వాసం బట్టి మరి విశ్వాస వీరుల జాబితాలో చేర్చిందంటే నిజంగా శారా జీవితాన్ని ఈనాడు అనేక మంది స్త్రీలు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మరి అంత సత్యాలు తెలుసుకొని తన పిల్లల్ని ఇస్సాకు పెంచినట్లుగా పెంచి తండ్రి మంచి తల్లిగా పేరు తెచ్చుకుని సహాయం దయచేయమని రాత్రికాల సమయంలో మీరు చెప్పాలనుకున్న విషయాలు మాకు తండ్రి మరి బైబిల్ అనేక సంగతులు తెలియపెట్టేందుకు మేము అన్నా తెలుసుకుంటూ వినబడిన వాక్యము మా హృదయాన్ని నీరుకట్టి ఫలించి అనేక ఆత్మ సంబంధమైన మేలు పొంది పరలోక రాజ్య వారసులుగా మేము సిద్ధపట్టు సహాయం దయచేయమని మరోసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న సహోదరు శ్యామ్ గారిని, వాళ్ళకి టీముని, అలాగే విశ్వాసం అందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ సహాయం చేసి ముందు కొనసాగించమని ఈ ప్రార్థన ఇస్తున్నాం అడుగు చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అన్న హాగర్ కాకుండా మళ్ళీ ఇంకా 2 భార్యలు ఇంకో ఆవిడ చేసుకున్నాడు తర్వాత, అవును, 3వ భార్య. ఇంకా 2 శారా భార్యలు. చనిపో ఎస్
ఆగర్ షారా కాకుండా ఇంకో ఆమెను చేసుకుంటాడు. అవును, అంటే షారా తర్వాత చేసుకుంటాడు చనిపోయిన తర్వాత చనిపోయింది. అందుకే షారా తన కుమారుడు బతుకున్నంత సేపు చెప్పదు, షారా తర్వాత చేసుకుంటాడు కాబట్టి అది వాళ్ళు కూడా పిల్లలు పుడతారు, వాళ్ళ సంతానం. ఆ సందర్భమే. గ్రేట్ అన్న యాక్చువల్లీ ఇసాకర్ అంత రోజుల్లో అంత Yes. వర్క్ చేయడం కానీ, అసలు కొండ మీదకి ఎక్కిపోవడం, ఆ సహనం కానీ, Yes. మాకు పడుకోవడం కానీ, కత్తెత్తేటప్పుడు అంతవరకు ఊరికే ఉండడం అనేది నిజంగా ఎస్ ఎస్ చాలా అది మళ్ళీ మనం కయ్యూన్లో చూడలేము. మొదటి కుమారుడు అంటే ఇష్మాయిల్. ఆదాం గారికి మొదటి కుమారుడు కయ్యూన్ గారు. కయ్యూన్. కానీ కయ్యూన్ లో కూడా మనకి ఆ విధేయత అనేది కనపడదు. అబ్రహాము అన్యుడైనా మరి అన్య జనాంగం చూసినప్పటికీ కూడా ఇసాకులో ఎంతో విధేయత కనిపిస్తుంది. షారా యాక్చువల్లీ షారా చాలా గొప్పగా పెంచుతుంది. చాలా చక్కగా ఉంది పాట. ఓకే రైట్.